క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అంశము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16 నుంచి 34 వచనముల వరకు మనము గమనిద్దాం. ఇందులో తెలియబడని దేవునికి అనే మాటను మనము ఇక్కడ గమనిద్దాం, ఆలోచన చేద్దాం. పౌలు ఏథెన్సులో ఉన్నప్పుడు ఇంకా తన తోటి సహోదరులు ఇంకా అక్కడికి రాలేదు కనుక వారి కొరకు కనిపెట్టుచు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు వచ్చే వరకు కూడా సీలయు తిమోతియు ఇంకా అక్కడికి రాలేదని చెప్పి ఆయన ఆ పట్టణములో సంచారము చేయటము, అక్కడ ఉన్నటువంటి ప్రదేశములను తిలకించడము జరిగినది. ఎక్కడ? ఏథెన్సు ప్రాంతములో. కనుక మరి వారి వచ్చే వరకు కూడా పొద్దుపోక ఆ యొక్క ప్రాంతమును సందర్శిస్తూ అది ఏ విధముగా మహా గొప్ప అద్భుతమైన కట్టడముగా ఉంటూ ఉన్నదో మరి దాన్ని తిలకిస్తూ ఉన్నాడు. తిలకిస్తూ ఒక చోటికి వచ్చినప్పుడు ఆ ప్రాంతమంతా కూడా మరి విగ్రహములతో నిండి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. ఆ విగ్రహములతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క పట్టణమును చూసి అతని యొక్క ఆత్మ పరితాపమును పట్టలేకపోయినది. ఎంతగానో మరి ఆత్మలో అతను తీవ్రత కలిగిన వాడై, ఆత్మలో ఎంతో వేదన పొందినటువంటి వాడై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనము అర్థం చేసుకోవాలనుకుంటే అపొస్తలుడైన పౌలు హైదరాబాదు పట్టణములోనే సంచరిస్తున్నాడు అనుకోనండి. ఇది చారిత్రాత్మకమైనటువంటి పట్టణము కాబట్టి ఇందులో ఉన్నటువంటి విశేషాలను చూద్దామని చెప్పి కార్యాలయాలు ఉంటున్నట్లుగా కూడా మనము చూడగలం. ఈ ఏథెన్సు ప్రాంతము గ్రీకు సామ్రాజ్యానికి రాజధాని కూడా అయి ఉన్నది. కనుక ఈ ఏథెన్సు ప్రాంతంలో మరి ముఖ్యముగా తత్వవేత్తలు ఏథెన్సులో నివసించేవారు. ప్రాముఖ్యమైనటువంటి లోకములో ఉన్నటువంటి తత్వజ్ఞానులు ఎక్కడ నుంచైనా వచ్చారు అని అంటే ఈ ఏథెన్సు నుంచి వచ్చినటువంటి వారిగా మనం చూడవచ్చు. మరి మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యము అనేటటువంటి మాట ఎక్కడ నుంచైనా వినబడినది అని అనుకుంటే కూడా అది కూడా ఈ ఏథెన్సే దానికి పుట్టినిల్లుగా ఉంటూ ఉంది. కనుక ఈ ఏథెన్సు ప్రాంతమునకు అంత మరి ప్రాముఖ్యత ఉన్నది. కనుక ఆయన అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి సమాజములలో మరి ఉండేటటువంటి యూదులతో తర్కిస్తూ యేసే దేవుడు అనేటటువంటి సత్యాన్ని తెలియజేస్తూ, అదే విధముగా ఎపిక్యూరియులు లేకుంటే స్తోయికులు అనేటటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క గ్రీకులు అక్కడ ఉన్నటువంటి వారు మరి అవలంబిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వారు కలుసుకున్నప్పుడు ఈ యొక్క ఏథెన్సులో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వారు కలుసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి ఆ సంత వీధులలోని వారితో మరి మాట్లాడుచు వారికి మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియజెప్పుచున్నట్లుగా మనం చూడగలం. కనుక ఆ విధంగా వారితో ఆయన సంభాషిస్తూ ఉంటే కొందరు ఏమని చెప్పారంటే ఈయనకు వదరుబోతు అనేటటువంటి పేరులు పెట్టారు. ఏ విధంగా అయితే మరి అక్కడక్కడ పడినటువంటి ముక్కలను ఏరుకున్నటువంటి కాకులుగా తిరుగుచున్నటువంటి పక్షులుగా ఉన్నటువంటి మాటను అతనికి జ్ఞానము అక్కడక్కడ ఉన్నటువంటి వానిగానే ఉన్నది అని చెప్పి మరి ఆ విధంగా వారు అతన్ని దూషిస్తూ తూలనాడుచు మరి అతన్ని అవహేళన చేసినట్టుగా మనం చూడగలం. కనుక ఈ వదరుబోతు చెప్పినట్టు ఏమిటో అని చెప్పుకొనిరి. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు వారికి? ఆయన మరి పౌలు అప్పుడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అన్యదేవతలు అనే మాటకు దెయ్యములు అనేటటువంటి మాటలు కూడా దేవుడు ఒక్కడే, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. దేవుడు గాక పూజింపబడినది అన్నీ కూడా దెయ్యములే అనే మాటను కూడా ప్రస్ఫుటమగుతూ ఉన్నది ఇక్కడ. కనుక అతడు చెప్పేది ఏంటంటే మరి అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి మరి బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏథెన్సు పట్టణస్థులు అక్కడ ఉన్నటువంటి ఎంతో తత్వవేత్తలు వారు మరి ఏమని ఊహించుకునేవారంటే ఈ శరీరము ఒకసారి చనిపోయిన తర్వాత, ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరము ఇక పునరుద్ధానము దానికి లేదు, అది మరి దాన్ని తిరిగి లేవనే లేవదు అని. కానీ మరి పౌలు అక్కడ ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తును మనము గమనిస్తే ఆయన మరి మనలో బ్రతికి ఉన్నాడు, మనతో పాటు జీవించి ఉన్నాడు. ఆయన
మరణము పొంది ఉన్నాడు, సిలువ వేయబడి మరణము పొంది ఉన్నాడు, 3వ దినమున మరణాన్ని జయించి ఉన్నాడనేటటువంటి మాటను చెప్తూ ఉంటే, శరీరముతోనే ఆయన లేచాడు అని చెప్తూ ఉంటే, వారు ఈ మాటలను నమ్మక అతనికి వదరుబోతు అనేటటువంటి బిరుదును పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అనంటే మరి ఎపిక్యూరియులు, మరి స్తోయికులు అనేటటువంటి వారు అక్కడ ఉంటూ ఉన్నారు. మరి ఈ ఎపిక్యూరియులు అనేటటువంటి వారు మరి జీవితాన్ని అనుభవిస్తూ సుఖముగా ఉండటము తప్ప వేరే గత్యంతరము లేదు అని నమ్మేటటువంటి వారు. తమకున్నటువంటి జీవితములో సుఖాన్ని అనుభవించి ఆ విధంగా జీవించాలి అని చెప్పేటటువంటి వారు ఈ ఎపిక్యూరియులు. మరి అదే విధముగా స్తోయికులను చూస్తే మనిషి బలవంతుడిగా ఉండాలి, సమస్తం మీద అధికారము కలిగిన వానిగా ఉండాలి, బాధను శ్రమను ఓర్చుకొనగలిగి ఉండాలి అని చెప్పి నమ్మేటటువంటి వారుగా ఉన్నారు. కనుక మనిషి జీవితంలో విలాసములను వెతకకూడదనియు, మరి ఇంద్రియ నిగ్రహములతో పోరాడి జయించాలని కోరేటటువంటి వారిగా క్రీస్తుకు పూర్వము 300 సంవత్సరాల క్రితము ఈ 2 శాఖలు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దాదాపుగా మనకు అర్థమయ్యే రీతిలో మనము ఆలోచన చేసినట్లయితే, దాదాపుగా అదే కాలములలో మన యొక్క దేశం యొక్క మరి నాగరికత, మన దేశము యొక్క పరిస్థితిని గమనించినట్లయితే ఆ విధముగానే ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ మరి ఎపిక్యూరియులు, స్తోయికులు అనే మాట మనం అర్థం చేసుకోలేకపోతే మన వాడుక భాషలో మన యొక్క నాగరికత చొప్పున ఈ విషయాలను మనము గమనించవచ్చు. దేవుని యొక్క అతీత శక్తులను మరి ఏ దేవుడు నిజముగా మరి మేలు చేశాడని చెప్పి మరి ఎల్లప్పుడూ వెతుకుచున్నటువంటి వారిగా, దేవునికి ఉన్నటువంటి శక్తి ఏమిటో తెలుసుకునే ప్రయత్నము చేసేటటువంటి వారిగా, ఆయనకు ఉన్నటువంటి గుణాలు ఏమిటో తెలుసుకునే వారిగా ఉన్నారు. ఏ ప్రాణికి కూడా అపకారము చేయకూడదని, అది కనబడే ప్రాణి అయినా అయి ఉండవచ్చు, కనబడని సూక్ష్మ జీవులైనా అయి ఉండవచ్చు అని చెప్పి వారి జీవితాంతము కూడా వారు ఏం చేస్తారనంటే, మరి మాటతోనైనను కనబడనటువంటి సూక్ష్మ క్రియలు ఆ నోటి ద్వారా, ముక్కు ద్వారా వెళ్ళి ఆ యొక్క శరీరంలో ప్రవేశించి మరి చనిపోతాయేమో అని చెప్పి ఒక నోటికి ముక్కుకి కూడా మరి గుడ్డలు కట్టుకుంటున్నట్లుగా చూస్తాం. అదేవిధంగా వారు నడిచినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పాదాలు ఎత్తి నడవకుండా, ఏదైనా మరి చీమనో దోమనో ఏదో చిన్న ప్రాణి అయినా కూడా హాని చేయకూడదని చెప్పి తమ జీవిత కాలములో మరి మెల్లగా మరి అడుగులు ఈడుస్తున్నట్లుగా నడుస్తున్నట్లుగా మనము చూడగలం. అనగా ప్రతి ఒక్కరు కూడా తమకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, తమకున్నటువంటి జ్ఞానమును బట్టి మరి ఇతరులకు, ఇతర ప్రాణులకు మేలు చేసి దేవుని మెప్పించి దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళవచ్చని చెప్పి మరి ప్రయత్నము చేస్తున్నటువంటి వారే. కనుక ఈ ప్రపంచమును మనము చూసినట్లయితే, ఈ ఏథెన్సు ప్రపంచమును మనము చూసినట్లయితే, ఈ రోమియులు 146 సంవత్సరాల క్రితము, క్రీస్తుకు పూర్వము 146 సంవత్సరాల క్రితము అక్కడ జరిగేటటువంటి ప్రతి విధమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఏదో ఒక కృత బోధ యందు వీరు ఆలకిస్తూ తిలకిస్తూ మరి వాటిని వినేటటువంటి శ్రద్ధ కనబరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి విధమైనటువంటి తత్వజ్ఞానాన్ని వారు తర్కిస్తూ పరిశోధిస్తూ మరి అక్కడ శోధిస్తూ వాటి గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ప్రపంచంలో కూడా అత్యున్నతమైనటువంటి జ్ఞానానికి మూలముగా ప్రస్తావింపబడుతూ ఉంది. కనుక అటువంటి పేరు పొందినటువంటి ఉపదేశకులు ఎవరైనా కూడా ఆ ప్రాంతమునకు వచ్చి అక్కడ వారితో తర్కించి, అక్కడ అరేయోపగు సభకు ముందు వెళ్ళి వారితో కూడా తర్కించి తమ యొక్క వాదన కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నం చేసేవారు. అది గొప్ప ఘనతగా భావించేటటువంటి వారు. ఇక్కడ పౌలు కూడా వెళ్ళి మరి అక్కడ బోధిస్తున్నటువంటి బోధను మరి వీరు విని కొంతమంది సంతోషించి ఈ అరేయోపగు సభ యొద్దకు అతన్ని తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇతడు కొన్ని క్రొత్త సంగతులు చెప్పుచున్నాడనే సంగతిని మరి వారు అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాం. ఈ ఏథెన్స్ వారు ఇక్కడ వచనంలో చూస్తే ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు అని
ఇక్కడ తెలియజెప్పబడుతూ ఉంది. అంటే వీరు ఎక్కువగా ముసలమ్మ ముచ్చటలకు చోటిస్తున్నారు, ఎక్కువగా తమకున్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నారు, ఎక్కువగా క్రియలతో కాక మాటలతో కాలక్షేపం చేసేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. భూలోకములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి తర్కమును కూడా తర్కించేటటువంటి వారిగా, ఎక్కువగా మాట్లాడేటటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి రోమా ప్రభుత్వం వారు వీరిని సులభముగా మరి స్వాధీనము జయించడము జరిగినది. యుద్ధానికంటే కూడా మాటలకు ఎక్కువ విలువ ఇచ్చారు కాబట్టి వీరిని జయించడం వారికి పెద్ద కష్టము అయినది కాదు. కనుక వీరు పౌలును తీసుకుని వచ్చి ఇతడు కూడా తెలియనటువంటి మరి పునరుద్ధానము ఉందనేటటువంటి క్రొత్త సంగతిని తెలియజేస్తున్నాడని చెప్పినప్పుడు వారికి విశేష ఆసక్తి కలిగి ఆయన చెప్పేది ఏమిటో అని చెప్పి వారిని ముందు మరి పౌలు నిలబెట్టినప్పుడు పౌలు చక్కగా ఆ యొక్క సంఘటనను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞాన పండితులు అనబడినటువంటి వారి ముందర వారికి ఉన్నటువంటి విశేషాశక్తిని బట్టి, వారికి దేని మీద అయితే కూడా మరి అత్యాసక్తి ఉందో దానిని బట్టి వారికి సమాధానం ఇవ్వాలని అతను కోరుకున్నాడు. కానీ వారు తెలియనటువంటి విషయాలను తెలియజెప్తూ వారిని కన్ఫ్యూజ్ చేయాలని అనుకోలేదు. వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వారికి ప్రభువైన యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. ఫిలిప్పు కూడా నపుంసకునికి యెషయా గ్రంథము చదువుచున్నప్పుడు ఆ చదువుచున్నటువంటి వచనములను బట్టి యేసుక్రీస్తును పరిచయం చేశాడు. కానీ తనకున్నటువంటి జ్ఞానమును చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో అని చెప్పలేదు. కనుక ఎవరికి ఉన్నటువంటి డౌట్స్ను బట్టి, ఎవరికి ఉన్నటువంటి ప్రశ్నలను బట్టి వారికి ఆ ప్రశ్నలకు సమాధానము దొరికినప్పుడు నిజముగా మేము నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పి మన దేవుని యొద్దకు రాగలరే కానీ మేలును పొందొచ్చు అనుకునే వ్యక్తి అనేక సార్లు మరి ఈ యొక్క క్రైస్తవ సమాజముతో కూడా అతనికి ఉన్నటువంటి సాన్నిహిత్యమును బట్టి అనేక ప్రశ్నలు అతడు కూడా వేస్తూ అందరూ సమానులే అని చెప్పుచూ ఉన్నప్పుడు అతడు చెప్పుచున్నటువంటి ప్రశ్నలకు వారు జవాబు ఇవ్వక ఇంకేవో సంగతులు చెప్తుంటే అతడు ఎప్పుడూ కూడా ఒక నాస్తికునిగా మారే ప్రమాదమే ఉంది, కానీ దేవుణ్ణి తెలుసుకునే ప్రమాదం లేదు. మేము కూడా ఒకప్పుడు మాట్లాడుకొనిచున్నప్పుడు అతడు అంటూ ఉన్నాడు కదా, మరి ఒక ప్రశ్న వేశాడు. ఏమని అంటే, మరి దేవుడు ఆత్మరూపముగా ఉన్నాడు కదా, మరి దేవుడు ఆత్మరూపమై ఉన్నప్పుడు తన స్వరూపమందు మనుష్యుని ఏ విధంగా చేశాడు అని ప్రశ్న వేశాడు. మరి అది కరెక్టా ఇది కరెక్టా అంటే దేవుడు ఆత్మరూపియా అంటే అవును అన్నాను. మరి దేవుడు తన స్వరూపమందు మనుషులను చేశాడు కదా అంటే అది కూడా అవును అన్నాడు. మరి అతడు విసుగు చెందాడు. నీవు కూడా అదేవిధంగా జవాబు చెప్తున్నావు. ఎందుకనంటే మరి అది కరెక్ట్ ఇది కరెక్ట్ అన్నప్పుడు దేన్ని నమ్మాలి? బైబుల్ కరెక్ట్ చెప్తుందా కాదా అన్నాడు. అప్పుడు నవ్వి, బాబు రెండు కూడా నిజమే. ఏమిటంటే మరి దేవుడు ఆత్మరూపియే, దేవుడు మనిషిని చేశాడు అని అంటే మరి మనిషిని తన స్వరూపంలో చేశాడని రాయబడి ఉంది. తన స్వరూపం అంటే దేవుడు ఆత్మరూపియే కాబట్టి అతడికి మనకున్నట్లుగా 2 చేతులు 2 కాళ్ళు ముక్కు నోరు ఉంటుందని నీవు అనుకోవద్దు. ఆయనకున్నటువంటి గుణగణాలను, ఆయనకున్నటువంటి మంచి లక్షణాలను, ఆయనకున్నటువంటి వివేకమును జ్ఞానమును వీటిని తాను నిర్మించినటువంటి తన చేతులతో చేసుకున్నటువంటి తన స్వారూప్యములో మరి చేసుకున్నటువంటి మనిషికి ఆ యొక్క విచక్షణ అనేది ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ తెలివినిచ్చాడు, మంచి చెడులను తెలుసుకునేటువంటి స్వభావాన్ని ఇచ్చాడు, ఏది మంచో ఏది లేదో మరి ప్రతి దానిలో కూడా స్వాతంత్ర్యమునిచ్చాడు. కనుక దేవునికి ఉన్నటువంటి వాటిని తన స్వరూపం అంటే అది అన్నప్పుడు అతడు ఎంతో సంతోషించి, నీవు నా స్నేహితుడివి కాబట్టి ఈ విధంగా చెప్పగలిగావు. నేను ఎంతోమంది దగ్గర మరి ఈ ప్రశ్నకు సమాధానం వెతికాను కానీ నాకు దొరకలేదు అని అన్నట్టుగా. కనుక ఇక్కడ పౌలు కూడా మరి మాట్లాడుతున్నాడు, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో కూడా అతి దేవతా భక్తి కలిగిన వారిగా నేను చూస్తూ ఉన్నాను. వీరిని ప్రశంసిస్తున్నాడు. ముందు వారు చేస్తున్న దాన్ని బట్టి మరి వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారిని అవహేళన చేయలేదు, దాన్ని దూషించలేదు, అది తప్పు అని చెప్పలేదు. కానీ తనకున్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అక్కడ చూపెడుతున్నాడు.
తన దేవునిలో ఉన్నటువంటి మంచి గుణాలను తెలియజెప్తున్నాడు. మంచిని చెడుతో మరి బేరుజు వేసుకున్నప్పుడు, కంపేర్ చేసుకున్నప్పుడు, ఏది మంచో తెలుసుకున్నప్పుడు ప్రజలు ఏది తమకు ఇష్టమో దాన్ని కోరుకుని స్వభావము, ఆ యొక్క నైతిక హక్కు వారికి ఉంటుంది. కాబట్టి మరణమైన జీవమైన రెండు కూడా నీవు చేయవలసిన పని నీవు చేస్తూ ఉన్నావు కాబట్టి కోరుకునేది వారిష్టం. దేవుడే వారి ఎడల అకార్యములు చేస్తాడు. కాబట్టి అతడంటూ ఉన్నాడు, ఏథెన్సు వారలారా, మీరు అతి దేవతాభక్తి కలిగిన వారై ఉన్నట్లు నేను చూస్తూ ఉన్నాను. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఎన్నో బలిపీఠములను చూశాను. వాటికన్నిటికీ మీరు చేస్తున్నటువంటి మరి ఆ యొక్క పురస్కారాలన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాను, బలులను చూస్తూ ఉన్నాను. కానీ ఒక బలిపీఠము ఖాళీగా ఉంది. ఆ బలిపీఠము మీద ఏమని రాయబడి ఉన్నదంటే, తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటంటే, వీరు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కార్యములన్నిటినీ కూడా తెలుసుకున్నప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి ఆశ చావలేదు. దీనికంటే అత్యున్నతమైనటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన వీటినన్నిటికీ అతీతుడై ఉన్నాడు. ఆయనకు మించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు. ఆయనే సర్వసంపన్నుడై ఉన్నాడు. ఆయనను తెలుసుకోవాలనేటువంటి తీవ్రత కూడా, పట్టుదల కూడా వీరికి ఉన్నట్లుగా చూడగల. కనుక దాన్నే పౌలు ఉటంకిస్తున్నాడు. దాన్నే ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. ఆ తెలియబడని దేవుడని మీరు దేనికైతే కూడా మీరు పేరు పెట్టుకొని అది ఖాళీగా ఉంచారు, మీరు చేసిన పని చాలా కరెక్ట్. ఆ తెలియబడని దేవుని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన ద్వారానే మనమందరము కూడా ఒకరి ద్వారా మరి ఈ యొక్క జననము జరిగింది. మనమందరము కూడా అభివృద్ధిలోనికి వచ్చాం. ఒకే మనుష్య జాతి సంతానములో నుంచి మనమందరము కూడా అన్నదమ్ములమును, మనమందరము కూడా ఆయన పిల్లలమై ఉన్నాము. మనమందరము కూడా దేవుని చేత నిర్మింపబడినటువంటి మరి ఆ యొక్క ప్రథమ పురుషుని యొక్క, ప్రథమ స్త్రీ యొక్క సంతానమై ఉన్నామనేటటువంటి సంగతిని అతడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. ఆయన సమస్తమును సృష్టించి ఉన్నాడు. సమస్తము ఆయనలో ఉన్నవి కానీ వీటిలో ఆయన లేడు. ఆయనలోనే మనము ఉనికి కలిగి చలించుచున్నాము, జీవించుచున్నాము. కానీ ఆయన మనలో కాడు. ఆయనలో మనము ఉన్నాము కాబట్టి అంతటను సమస్తమును ఆయనే ఉన్నాడు. కాబట్టి నీలోనికి కూడా ఆయన రావాలి. అది ఆయన కోరుకుంటున్నటువంటి విషయము. చేప తన జీవితమంతా కూడా మరి ఆ యొక్క నీటిలో ఈదుతూ ఉంటుంది. కానీ నీళ్ళలో చేప ఉంటుంది కానీ చేప నోటిలో ఒక్క నీరైనా వెళ్ళదంట. ఒక్క బొట్టు నీరైనా కూడా అది వెళ్ళదంట. కనుక అదే విధముగా లోకములో క్రైస్తవులమనబడిన మనము ఉన్నాము కానీ లోకము మనలో ఉండకూడదు. క్రీస్తులో మనమందరము ఉన్నాము కానీ మనలోను బయటను సమస్తమును ఆయన అయ్యున్నాడు. ఆత్మరూపిగానే ఆయనను మనం చూడాలి. కనుక ఆయన అందరికీ నీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడని చెబుతూ ఉన్నాడు. ఆయన సమస్తమునకును, భూమికిని, ఆకాశమునకును ప్రభువై ఉన్నాడు. కాబట్టి హస్తకృతములైనటువంటి వాటిలో దేనిలో కూడా ఆయన నివసించడు అని చెబుతున్నాడు. యావత్ భూమి మీద కాపురముండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యుని ఏర్పరచుకొనెను గనుక వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. అనగా దేవుడు ఎవరికి కూడా దూరస్తుడు కాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుడు అంతటను ఎల్లప్పుడూ అన్ని విషయాలలో, అన్ని వేళలా, అన్ని సమయాలలో, అన్ని చోట్ల, అన్ని విధాలుగా ఉన్నాడు అనే సత్యాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి అన్ని విధాలుగా ఉన్నటువంటి దేవుణ్ణి మనము మన యొక్క ఆలోచన చొప్పున, మనకున్న జ్ఞానము చొప్పున మనం వెతుకుతున్నాము కానీ దొరికినదని సంతోషించట్లేదు. ఈ ఎపిక్యూరియులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్ వారు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఆ విధంగానే ఉంటూ ఉంది. ఏంటంటే ఆయన మనకు దొరికాడు అనే సంగతిని, మన యొద్దనే ఉన్నాడనే సంగతిని మరి నమ్మక ఇంకా వెతుకుతూ ఉన్నారు. కళ్ళు మూసుకొని పాలు తాగేటటువంటి పిల్లిలాగా ఉంటూ ఉన్నారు. లోకము తమను చూర్చటం లేదని,
లోకములోకి వెళ్ళి తమకున్నటువంటి అసలు విషయాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, కానీ తమ కళ్ళ ముందు ఉన్నటువంటి విషయాన్ని మాత్రము అర్థం చేసుకోలేకపోతున్నారు. కనుక మరి ప్రతి మనుషునికి కూడా ఒక నిర్ణయ కాలం. దేవుడు ఎవరిని కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని ఆయన కోరుకునే దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక సమయం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయమున తప్పక దేవుని గురించి తెలుసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడని, ఆయనే దేవుడనే సంగతిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధముగా దేవుడు ఏర్పాటు చేశాడు. దానికి నిన్ను నన్ను కూడా వాడుకుంటాడేమో. సమయములను, మరి అదే విధముగా మరి కలిగేటువంటి శ్రమలను, అదే విధముగా కలిగేటటువంటి ఈ యొక్క అనారోగ్య పరిస్థితులను దేన్నైనా వాడుకోవచ్చు దేవుడు. కానీ అదే విధముగా మరి తనకు దూరముగా ఉండకుండా మన యొక్క ప్రాంతమునకు, మళ్ళీ ఒకటి దేశ సరిహద్దులను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నామో, ఇంటి పొలిమేరలను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నామో, మనకు విశ్వాసమునకు కూడా ఆయన ఒక ఏర్పాటు చేసుకుని ఎప్పుడైనా కూడా ఆయన మీద ఆశగడి తడువులాడి దేవుని కనుగొందరేమో అని. అంటే ఎప్పుడైనా ఆశ కలిగి దేవుని వైపు నువ్వు నీకున్నటువంటి ఈ చీకటి అజ్ఞాన జీవితంలో బ్రతుకుతూ ఎప్పుడైనా కూడా వెలుగు వైపు ఒకసారి చెయ్యి చాపుతావేమో మన ఆశ ఆయనకు. ఒకసారి ఆయన వైపు చూస్తావనే ఆశ. నీవు ఆశ పడుటతోడని ఆ వెలుగు నీ యొద్దకు ప్రకాశించినట్లుగా చేయువాడు ఆయనై ఉన్నాడు. అది ఏ విధంగా చేయాలో నీకు ఆశ పుట్టాలే కానీ దేవుడని యొద్దకు ఏ విధంగా వాక్యాన్ని పంపాలో, ఏ విధంగా నిన్ను రక్షించుకోవాలో ఆయనే చూసుకుంటాడు. కనుక ఆ పొలిమేరలను ఏర్పాటు చేశాడు. కనుక మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇది నేను చెప్పుచున్నటువంటి మాట కాదు. మీ కవిస్వరులలో ఒకడు ఈ విధముగా బోధిస్తున్నాడు. వీరికి ఉన్నటువంటి దేవుడు ద్వారా మనం కలిగి ఉన్నామని కానీ, అందరినీ నిర్మించినటువంటి దేవుడు ఒకడే. ఆ దేవునికి లోనే మనమందరం కూడా బ్రతుకుచున్నాము, జీవించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనే సంగతిని ఇతడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇది మీ కవిస్వరులలో ఉన్నటువంటి ఆసక్తిని కూడా, అనగా మన యొక్క దేశంలో కూడా చూసినట్లయితే అనేక మంది దేవుణ్ణి తెలుసుకున్నటువంటి జ్ఞానం, మరి దాన్ని బట్టి ఏ దేవుణ్ణి వారు వెతుకుచున్నారో అది మనము వారికి చేయాలి. కనుక ఇప్పుడైతే దేవుడు అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇది వరకు వారికి తెలియదు కాబట్టి అన్నిటినీ చూసి చూడనట్లు దేవుడు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే మరి ఒకసారి తెలియబడిన తర్వాత వారు ఇంకా ఆ యొక్క నిర్ణయం తీసుకోకపోతే దేవుడు ఊరుకోడు. ఎందుకనంటే ఆయన ఒక మనుషుని ఏర్పాటు చేశాడు. ఆ మనుషుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన వలే జీవించాడు, మనతో జీవించాడు, మన వలే బ్రతికాడు, మంచి పనులు చేశాడు. దేవుడు చేయగలిగినదంతా కూడా ఆయనలో నెరవేరినది. ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మళ్ళీ పునరుద్ధానుడయ్యాడు. ఆయన లేచుట చూడగా మరి ఎవరికీ లేని గొప్ప భాగ్యము ఆయన జీవితంలో ఆ ప్రత్యేక దినాన్ని, ఆ యొక్క పునరుద్ధాన దినాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక మనకి నిరూపించాడు ఈయనే దేవుడని, కనుక ఆయన ద్వారానే రక్షణ ఉందని. కనుక ఒక ప్రాక్టికల్గా ఆయన ప్రూవ్ చేసినాక ఇంకా మనం నమ్ముకోకపోతే అవిధేయతా స్థితిలో ఉంటాం. కనుక ఇంకా మనకు ఎక్స్క్యూజ్కి అవకాశం లేదు. కనుక సమయం ఉండగానే ఇప్పుడు దేవుని యొక్క వాక్యము నీ యొద్దకు రాగానే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ సమస్త కార్యములను కూడా చేసి ఉన్నాడు అని చెప్పి నమ్మినట్లయితే దేవుడిని ఎడల గొప్ప కార్యం చేస్తాడు. లేకపోతే తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు ఈ మనుషుని ద్వారా. ఆ మనుషుని ద్వారా నీకు తీర్పు తీర్చబోయే గడియ వచ్చినట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఎవరో హింసించాలని, నశించిపోవాలని ఆయన కోరుకోడు. కానీ ఈ మాటలను విన్నప్పుడు కొందరు అపహాస్యము చేశారు, హేళన చేశారు. ఇంకొంతమంది నీవు చెప్పుచున్నటువంటి మాట ఇంకొకసారి వింటాము అన్నారు. ఆ విధంగానే మన యొక్క పరిస్థితి కూడా ఉంటూ ఉంది. ఏ విధంగా అంటే మన పరిస్థితిని మనం గమనించకుండా ఇప్పుడు వినబడినటువంటి వాక్యమును ఇంకోసారి అని పోస్ట్పోన్ చేసుకుంటుంటే ఆ ఇంకోసారి ఎప్పటికీ మన జీవితంలోనికి రాదు. నేడి అనుకూల సమయం. ఇంకోసారి పోస్ట్పోన్ చేసుకోకుండా ఈ యొక్క తెలియబడని దేవుని యేసుక్రీస్తును నమ్మి నీ విశ్వసిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కడతాడు.
దేవుడు అటువంటి గొప్ప కృపను నీ కుటుంబంలో, నీ జీవితంలో దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం రాజా. గత కాలమంతట్లో కూడా కాచి కాపాడిన గొప్ప దేవుడవు తండ్రి ప్రభా. వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని యొక్క జీవితంలో కూడా గొప్ప మేలును అనుగ్రహించు తండ్రి ప్రభా. జీవాధిపతి అయినటువంటి యేసయ్య ప్రభా నాయన, మరి పునరుద్ధానుడైనటువంటి యేసయ్య ప్రభా, తెలియబడని దేవుని నేడు వీరు తెలుసుకున్నట్లుగా ఆయనే యేసుక్రీస్తై ఉన్నాడని, ఆయనే రక్షకుడై ఉన్నాడనే సంగతిని ప్రభా వారు తెలుసుకొని అందరూ కూడా ప్రభా నాయన మీ రక్షణ భాగ్యములో ఉండుటకు సహాయంను దయచేయమని ప్రభా, ఇంకొకసారి పోస్ట్పోన్ చేసుకోకుండా మిమ్మల్ని విశ్వసించి నమ్మి రక్షణ నొందుటకు సహాయం దయచేయమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని ప్రభా, వారి తల్లిదండ్రులను, తోబుట్టులను కూడా దీవించండి యేసయ్య. ఆ బిడ్డ చేస్తున్నటువంటి యొక్క పని శ్రేష్టమైనటువంటి పని, అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, అనేకులకు సువార్త చెప్పేటటువంటి గొప్ప భాగ్యము ఆ బిడ్డ ద్వారా కలిగించినందుకు, అదే విధముగా తండ్రి ప్రభానైనా తన యొక్క రాజకీయ జీవితంలో కూడా మరి యొక్క ప్రజా సంబంధాలను ప్రభానైనా సరైన విధముగా నెరుపుచు అనేకులకు మేలుకరముగా ఆ బిడ్డను ప్రభా మీరు దీవిస్తున్న విధానమును బట్టి ఇటువంటి నాయకుడు మాకు ఉండటము మరి దేవుని వలననే కలిగినదని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించులాగున సహాయమును దయచేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో మేలును, దయను, మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.